గత 2-3 రోజుల నుండి రాజకీయ వర్గాల్లో బలంగా సాగుతున్న చర్చ నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నాడని తెలుగుదేశం పార్టీ నాయకుల నుండి రోజుకు నారా లోకేష్ ని సీఎం చేయాలనే డిమాండ్ బలంగా ఏర్పడింది. ఎందుకంటే రాబోయే తరంలో తెలుగుదేశం పార్టీ బలంగా ముందుకు వెళ్లాలంటే నారా లోకేష్ సీఎం పదవిని చేపట్టాల్సిందే, లేదంటే ఇక ఆయన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉన్న భయం. రీసెంట్ గా లోకేష్ తన నివాసం తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ పిలిపించి విందు భోజనం ఏర్పాటు చేశాడు. అనంతరం వాళ్లతో ఆప్యాయంగా మెలిగిన తీరును చూస్తుంటే నారా లోకేష్ సీఎం పగ్గాలు చేపట్టడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది అంటూ సోషల్ మీడియాలో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఉగాది పర్వదినాన చంద్రబాబు తన సీఎం కుర్చీని ఖాళీ చేసి నారా లోకేష్ చేతుల్లో పెట్టబోతున్నాడని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇది నిజమైతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? నారా లోకేష్ సీఎం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే జనాలు ఊరుకుంటారా? ముఖ్యంగా జనసేన పార్టీ క్యాడర్ ఆగ్రహ ఆవేశంలో అగ్రకల్లోలం చేయకుండా ఉంటుందా? కూటమి విచ్ఛిన్నం అవ్వకుండా ఉంటుందా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సీఎంగా అంగీకరిస్తే ఇక జనసేన పార్టీ అధికారికంగా మూతపడినట్టే అనుకోవచ్చు. సీఎం చంద్రబాబును వయస్సులో అనుభవం పవన్ కళ్యాణ్ కంటే పెద్దవాడు కాబట్టి ఆయన క్రింద డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ జనాలు అంగీకరించి ఓట్లు వేశారు. అదే నారా లోకేష్ అయితే జనసేన అభిమానుల వైపు నుండి ఒక్క ఓటు కూడా కూటమికి పడేది కాదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కూటమి 15 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా ఉండాలి, లేదంటే మరోసారి జగన్ చేతిలో సీఎం కుర్చీని చాలా తేలికగా పెట్టిన వాళ్ళు అవుతారు. మరి మార్చి 19న ఏమి జరుగుతుందో చూడాలి. అయితే రీసెంట్ గా జరిగిన టీడీపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ సీఎం అంటూ ఒక టీడీపీ కార్యకర్త అరిస్తే అందుకు లోకేష్ సమాధానం ఇస్తూ, బాబు నీకొక నమస్కారం, చంద్రబాబు నాయుడు మన నాయకుడు, మనం ఆయన సైనికులం, పవన్ అన్న సేనాధిపతి, వాళ్ళిద్దరి నాయకత్వంలో మనం నడుస్తున్నాం, మీరు ఇలాంటి నినాదాలు చేసి ఉన్న ఉద్యోగం కూడా పీకించేలా ఉన్నారు అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంటే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నవి కేవలం రూవర్సేనా లేదా నిజమా? కాలమే సమాధానం చెప్పాలి.